అతకని మనసులు 4వ భాగం. 3వ భాగంలో రంగనాథం కూతురికి పెళ్ళి నిశ్చయించడం, సుశీల బావగార్లు సుశీలని ఏడిపించడం అన్నీ సుశీలకు గుర్తొస్తాయి. కథ కొనసాగుతుంది. ఆయన ఎన్ని చెప్పినా మోహన్ రావు మాత్రం తన ధోరణి మానలేదు. పోనీ ఏ బస్తీలో ఉన్నవాడినైనా చూడాల్సింది పోయి ఆ పల్లెటూరు బయటను సెలెక్ట్ చేశారు అన్నాడు. మరి సుశీల ఎలా ఒప్పుకుందో అన్నాడు. అంతవరకు మౌనంగా ఉన్న సుందరం ఒప్పుకోక ఏం చేస్తుంది మరి? పెళ్లి చూపులకు వచ్చే వాళ్ల ముందు కూర్చుని కూర్చుని విసిగిపోయింది పాపం. ఎవరో ఒకర్లే అని సరిపెట్టేసుకుని ఉంటుంది. సుశీల వైపు ఓరగా చూస్తూ అన్నాడు మోహన్ రావు. రంగనాథం గారు ఇక ఉండబట్టలేకపోయారేమో. చూడండి అల్లుడు గారు, అతను మీకు నచ్చకపోతే అది అతని తప్పు కాదు. ఊరికే ఇలాంటి మాటలతో అమ్మాయి ఇంకా బాధపడేలా మాత్రం చేయకండి. నాకు అతను నచ్చాడు, అల్లుడిని చేసుకుంటున్నాను. అతను చాలా మంచివాడు, శ్రమజీవి, బాధ్యతలు ఎరిగినవాడు. అతనికి ఏ దురలవాట్లు లేవు. ఈ అర్హతలు చాలు నాకు అల్లుడు కావడానికి. అతను చేసిన కష్టం, పడిన శ్రమ వృధాగా పోవు. ఏ నాటికైనా అవి అతన్ని కాపాడతాయని నేను అనుకుంటున్నాను. ఇక ఆ తర్వాత మా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతే అని కాస్త కోపంగా అన్నారు. ఆయనంత నిష్కర్షగా మాట్లాడడం అదే మొదటిసారి. అప్పటికి మోహన్ రావు ఊరుకున్నాడు. కానీ మగపెళ్లివారు వచ్చి దిగగానే మళ్ళీ ప్రారంభించాడు. వాళ్ళు కూర్చున్నా నిల్చున్నా అన్నీ విచిత్రంగానే కనిపిస్తున్నాయి అతనికి. మాటిమాటికి సుశీల దగ్గరికి వచ్చి మీ వాళ్ళిలా చేస్తున్నారు, మీ వాళ్ళలా చేస్తున్నారంటూ చెప్పడం, అక్కడున్న వాళ్ళంతా పకపకా నవ్వడం. అసలే తిక్కగా ఉన్న సుశీలకు అతని మాటలకు మరింత తిక్కరేగుతోంది. భర్తన్నా అత్తగారన్నా ఒక విధమైన అసహ్యం పెరిగిపోతోంది. వాళ్ల వల్లనే కదా తనిప్పుడు తన వాళ్ళందరికీ ఒక హాస్యాస్పద వ్యక్తిగా తయారైంది అనిపించింది. తండ్రి మీద అపరిమితమైన కోపమో, తన మీద తనకే జాలి ఏకకాలంలో కలిగాయి. అందుకనే అత్తవారింటికి బయలుదేరే ముందు తన వాళ్ళనెవ్వరినీ వెంట పంపకూడదని సుశీల తల్లితో నిష్కర్షగా చెప్పేసింది. అంతేకాకుండా సిగ్గు విడిచి మరో విషయం కూడా తల్లితో ముందే చెప్పి తన మాట నెగ్గించుకుంది. అమ్మా, పెళ్ళి మీ ఇష్ట ప్రకారం చేసినా నేను నోరెత్తలేదు. కానీ శోభనం సంగతి మాత్రం నా ఇష్టం. నేను చస్తే ఒప్పుకోను. అక్కడికి వెళ్ళాక విధిరాత ఎలా ఉంటే అలా జరగని. ఇక్కడ ఇంతమంది ముందు నేను ఆ అవమానాన్ని భరించలేను అన్న కూతురి మాటలకు వర్ధనమ్మ మొదట్లో ఆశ్చర్యపోయినా తరువాత అర్థం చేసుకొని అలాగేలేమ్మా అంది. ఆ గండం అంత సులభంగా తప్పిపోయినందుకు తల్లికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. పెళ్ళైన మర్నాడే అత్తవారింటికి ప్రయాణం. అందరూ ఆడపిల్లల్లా. సుశీల ఏడవలేదు, బాధపడలేదు, సిగ్గుపడను లేదు. నిర్లిప్తంగా వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల బరువు తగ్గింది. ఇక నా వల్ల వాళ్లకు బాధ లేదు అన్న తృప్తి మాత్రం ఆమెకు కలిగిందని చెప్పక తప్పదు. ఆ ప్రయాణం, ఆ దారి, ఆ ఊరు, ఆ ఇల్లు ఏదీ నచ్చలేదు సుశీలకు. యాంత్రికంగా ఆ ఇంటి లోపలికి ప్రవేశించింది అంతే. లోపల చావిట్లో ఒక లాంతరు వ్రేలాడగట్టారు. మూలల్లో అంతా ఒకటే చీకటి. ఒక మూలగా వ్యవసాయానికి సంబంధించిన సామాన్లన్నీ పెట్టి ఉన్నాయి. గోడ మీద తాతల నాటి పాత గడియారం ఒకటి తన ఉనికిని తెలుపుతున్నట్లు టిక్కు టిక్కుమంటోంది. దాని పక్కన 2 దేవుడి ఫోటోలున్నాయి. కాసేపు ఏం చెయ్యాలో తోచక ఒక మూలగా వెళ్ళి గోడ కానుకొని నిలబడిపోయింది సుశీల. అత్తగారొచ్చి ఆమె చెయ్యి పట్టుకుని వెలుగులోకి తీసుకెళ్ళి తల నిమురుతూ, నువ్వు గొప్పింటి బిడ్డవమ్మా, నీకు ఇవన్నీ కొత్తగా ఉంటాయి. కానీ 4 రోజులు పోతే అదే అలవాటైపోతుందిలే అంది. ఆమె అలా తన మీద చెయ్యి వేసేటప్పటికీ ఒళ్ళు కంపరమెత్తినట్లయింది సుశీలకు. చూడ్డానికి పనిమనిషిలా ఉన్న ఈ పల్లెటూరు ముసల్ది తన ఒంటిని తాకడమా అనిపించి వెంటనే ఆమె చేతిని విసిరికొట్టి అసహ్యంగా చూసిందామె వైపు. ఆమె అదేమీ పట్టించుకోకుండా కోడలి వంక ఆప్యాయంగా చూసి లోపలికి తీసుకెళ్లి ఇల్లంతా చూపించింది. చావిడి దాటితే పెద్ద నడవ, ఆ తర్వాత వంటిల్లు, ఆ పక్కనే దేవుడి గది. దేవుడి గది మాత్రం విశాలంగా కాస్త చూడటానికి పర్వాలేదనిపించింది. పెద్ద పెద్ద పటాలు, బోలెడన్ని ఇత్తడి కంచు విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ తోమి కడిగి శుభ్రం చేయాలంటే కనీసం 2-3 రోజులు పడతాయేమో అనిపించింది. తన అత్తగారికి ఇల్లంతా ఎలా ఉన్నా దేవుడి మీద మాత్రం భక్తి ఎక్కువని తళతళ మెరుస్తున్న విగ్రహాలే చెప్పక చెబుతున్నాయి. కొత్త కోడలివి, ముందు దేవుడికి దండం పెట్టుకోమ్మా అని అత్తగారు చెప్పినా సుశీల మాత్రం పెట్టుకోలేదు. వంటింట్లోకి ఊరికే ఒకసారి తొంగి చూసింది. వంటిల్లంతా చీకటిమయం. అక్కడ వంట ఎలా చేస్తారో అనుకుంటూ పెరటి వైపుకు వెళ్ళింది. పెరడంతా ఖాళీగా ఉంది. ఓ మూలన నలుచదరంగా కట్టి ఉన్న తడికను చూడగానే ఆమెకు జ్ఞాపకం వచ్చింది. అక్కడ బాత్రూమ్, లెట్రిన్లు ఉండవన్న సంగతి. జుగుప్సతో ఆమె ఒళ్లంతా కుచించుకుపోయింది. చిచి, ఏ విషయంలోనూ తమలాగా లేరు వీళ్ళు. తమది కూడా పల్లెటూరే అయినా తండ్రి కట్టించిన ఇల్లు ఎంత బాగుంది. ఎంత మోడ్రన్గా కట్టించాడు తన తండ్రి.
పైన డాబా మీద ఎక్కి చూస్తే దూర దూరాన సుందర దృశ్యాలన్నీ కనిపిస్తాయి. గదులన్నింటికీ పెద్ద పెద్ద కిటికీలు పెట్టించారు. గాలి వెలుతురు కావలసినంత వస్తుంది. ఇంటి ముందు చక్కని పూలతోట, పెరట్లో బాత్రూమ్, లెట్రిన్తో సహా అన్ని గదులకు ఎలక్ట్రిక్ దీపాలు. ఇక్కడో అవేవీ లేని పాడుపడినట్లున్న పెద్ద కొంప ఇది. ఇలాంటి కొంపలో ఎలా ఉండాలి తను? సుశీల లోపలికొచ్చి ఒకచోట కూర్చుండిపోయింది. అత్తగారు వంట చేసి భోజనానికి పిలిచేదాకా లేవనే లేదు. చీకటి గొయ్యిలాంటి వంటింట్లో మినుకు మినుకుమంటున్న చిమ్నీ దీపం వెలుగులో మసిపట్టిన గిన్నెల్లోని పదార్థాలు చూస్తుంటేనే తనకు కడుపులో తిప్పినట్లయి అన్నమే సహించలేదు. ఇవన్నీ ఎలా అలవాటు పడడం అని సుశీలకు ఒకటే బెంగ పట్టుకుంది. ఏదో భయంకరమైన శిక్షకు లోనై ఇక్కడికొచ్చి పడినట్లుంది. కానీ కొత్తగా పెళ్ళై కాపురానికొచ్చిన అమ్మాయిలా అనిపించడమే లేదు. రాత్రి పడుకునే వేళైంది. కాసేపట్లో అత్తగారు నిద్రపోతుంది. అప్పుడు ఆ తతంగం ఒళ్ళు జలధరించింది సుశీలకు. అబ్బా, అతని మొరటు శరీరం, మాసిన బట్టలు, తలుచుకుంటేనే అసహ్యం. పశువులా ప్రవర్తిస్తాడేమో. ఏం చెయ్యాలి? చేసేదేముంది? మనసు చంపుకుని కళ్ళు మూసుకుని అన్నింటికీ సిద్ధంగా ఉండాలి అంతే. ఏమైనా సరే ఒకసారి గుండె రాయి చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ పుట్టింటికి మాత్రం వెళ్ళకూడదు. అంతగా బ్రతకడం దుర్భరమైనప్పుడు బావి ఉండనే ఉంది. సుశీల అంతవరకు బలవంతంగా అణిచిపెట్టుకున్న అక్కసునంతా ఆ రాత్రి భర్త మీద వెళ్ళగక్కింది. అతడి ఓర్పుకు పరీక్ష పెట్టింది. పంతానికి పోయి అతనన్న ఒక్క మాటను పట్టుకొని అతన్ని సవాల్ చేసింది. మగవాళ్ల మాటలకు నిలకడనేది ఉండదని ఎత్తిపొడిచింది. అతను పడక గది వదిలి టార్చ్ లైట్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాక కసితీరా నవ్వుకుని మంచం మీద పడుకుని నిశ్చింతగా నిద్రపోయింది. ఆ తరువాత అతను మరెప్పుడూ ఆమె జోలికే రాలేదు. మొదట్లో అతను ఏ పని మీద గదిలోకి వచ్చినా ఆమె భయపడి బయటికి వెళ్ళిపోయేది. అతను గది విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె లోపలికి వచ్చేది. కానీ రోజులు గడిచిన కొద్దీ అతని స్వభావం సుశీలకు కొద్ది కొద్దిగా తెలిసొచ్చి అలా భయపడడం మానేసి నిర్భయంగా నిశ్చింతగా ఉండసాగింది. ఆమె ఊహించినట్టు అత్తగారు తన చేత వెట్టి చాకరీలేమీ చేయించలేదు. అసలు తనకు పనే ఉండేది కాదు. మొట్టమొదటిసారిగా సుశీల ఏదో పని చేయబోయినప్పుడు ఆవిడ కోడల్ని వారించి, నేనుండగా నీకెందుకులేమ్మా ఈ పనులన్నీ, నా ఒంట్లో ఓపికన్నంత వరకు నేనే చేసుకుపోతాను, ఆ తరువాత ఎలాగూ ఉండనే ఉందిగా అని చెప్పింది. రోజులు, వారాలు, నెలలు గడిచి సంవత్సరాలు కూడా దొర్లిపోయాయి. అతను కష్టపడి వేసిన తోటల మీద ఆదాయం రావడం ప్రారంభమైంది. ఇంకా వాటిని అభివృద్ధి చేయాలని ఎన్నో పథకాలు వేసుకున్నాడు. సుశీల మాత్రం వేటితోనూ సంబంధం పెట్టుకోలేదు. ఆ తోటల్లో అప్పుడప్పుడు తిరిగొస్తుండేది, కానీ వాటి పట్ల ఆమెకు అవి తనవి అన్న భావం ఎప్పుడూ కలగలేదు. అతనికి ఊళ్ళో పలుకుబడి ఎక్కువైంది. అతను తన ఇల్లు, తన పని అనే పరిధి దాటి బయటికి పోయి కార్యకలాపాలు పెంచుకున్నాడు. ఇప్పుడు అందరికీ సన్నిహితుడైన వ్యక్తి అతను. కానీ ఆమెకు మాత్రం ఏమీ కాడు. రాను రాను సుశీల ఊరికే కూర్చోవడం అంటే విసుగు పుట్టి ఇంట్లో ఆ పని ఈ పని చేయడం ప్రారంభించింది. అది కూడా తనకిష్టమైనప్పుడు మాత్రం చేసేది, లేకపోతే ఏదీ లేదు. తన పురోగతి గురించి అతను తల్లితో చెబుతుంటే సుశీలకు కుతూహలం కానీ సంతోషం కానీ ఏమీ కలిగేది కాదు. ఆమె ఇంట్లో ఉండి లేనట్టే లెక్క. ఏ విషయాల్లోనూ తలదూర్చేది కాదు. ఇంటికి ఎవరొచ్చినా ఆమెను గురించి పట్టించుకోరు. ఆమెతో ఎవ్వరూ మాట్లాడేవారు కూడా కాదు. చివరికి మల్లయ్య కూడా అంతే. తన అయ్యగారితోనూ పెద్దమ్మగారితోనూ తప్ప సుశీలతో ఏమీ చెప్పేవాడే కాదు. ఆమె ఒక జీవోత్సవంగా బ్రతుకుతోంది అంతే. 6 నెలలకో ఏడాదికో ఒకసారి పుట్టింటికి వెళ్ళి 4 రోజులు ఉండి వచ్చేస్తుంటుంది సుశీల. అక్కడికి వెళ్ళినప్పుడు సంతోషం కానీ అక్కడి నుంచి వచ్చేస్తున్నప్పుడు బాధ కానీ ఆమెకెప్పుడూ కలగలేదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఎప్పటికీ ఒకేలా ఏ అనుభూతికి లోను కాకుండా తయారైంది ఆమె మనసు. అత్తగారు గుర్తు చేసినప్పుడు వెళ్ళడం, మొక్కుబడి తీర్చుకున్నట్టు 4 రోజులో వారం రోజులో ఉండి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు తిరిగి వచ్చేయడం. ఒకసారి పుట్టింటికి వెళ్ళినప్పుడు వర్ధనమ్మ కూతుని చూసి తలబాదుకుని ఏడ్చింది. ఏమిటే నీ పట్టుదల నువ్వును? ఒక సుఖం లేదు, సంతోషం లేదు, నవ్వు లేదు, ఏడ్పు లేదు, ఒక రాతి బండలా తయారయ్యావేమే. అయినా ఆడదానికింత పంతం పనికిరాదు. ఇప్పుడు నీ మొగుడేం చేశాడని నీకింత పిచ్చి పట్టుదల? పాపం అతనెంతో మంచివాడు కాబట్టి నీ ఆగాడాలన్నీ భరిస్తున్నాడు. పల్లెత్తు మాట అనకుండా నిన్ను పోషిస్తున్నాడు. అదే మరొకడైతే ఈ పాటికి తన్ని తగిలేసేవాడు తెలుసా? అసలు నీది ఒక బ్రతుకేనా? ఈ పాటికి 2-3 పిల్లల తల్లివై సుఖంగా ఆనందంగా సంసారాన్ని చక్కదిద్దుకోవలసిన దానివి. అలాంటిది నువ్వు సుఖపడవు, అతన్ని సుఖపెట్టవు. పోనీ అంతగా నీకు ఇష్టం లేకపోతే తెగతెంపులు చేసుకుని వచ్చేయరాదు, అతనన్నా సుఖపడతాడు అంది కోపంగా. తల్లి కడుపు ఎంతగా మండిపోతే కన్న కూతుర్ని అలా అంటుందో సుశీలకప్పుడు అర్థం కాలేదు.
ఆ పని నేనెప్పటికీ చెయ్యను. అందరినీ బాధ పెట్టాలనే నా ఉద్దేశం. ఎవరేమన్నా చివరికి నన్ను గొంతు పిసికి చంపినా సరే నేను మాత్రం నా పట్టుదల మానుకోను అని తొణుకు బెణుకు లేకుండా చెప్పేసింది. వర్ధనమ్మ నోరు తెరిచి నిర్ఘాంతపోయి కూతురు వంక చూడడం తప్పితే మరేమీ చేయలేకపోయింది. ఆ తర్వాత ఇంకెప్పుడు ఆమె ఆ ప్రసక్తే తేలేదు. సుశీల అత్తగారింటి పరిస్థితులు చాలా వరకు మారాయి. కొత్త ఇల్లు కట్టించుకున్నారు. ఊరు కూడా ఎంతో మారింది. ఇంటికి మనుషుల రాకపోకలు ఎక్కువయ్యాయి. చిత్రం ఏమిటంటే సుశీల ఏ విషయంలోనూ ఆసక్తి చూపకపోయినా మంగ కొడుకు పట్ల మాత్రం చాలా ఆసక్తి కలిగింది. అంటే అది వాడి మీద సానుభూతితో కాదు, ఆపేక్షతో, అంతకన్నా కాదు, ఏవేవో అనుమానాల మూలంగా కలిగిన ఆసక్తి అంతే. ఆ విషయంలో ఆమె భర్తను ఏమేమో ప్రశ్నలు వేసింది. తనకు కావలసిన సమాధానాన్ని అతని నుంచి రాబట్టుకోవాలని ప్రయత్నించింది. కానీ అతని నుంచి సరైన సమాధానం రాకపోయేసరికి ఆమె అనుమానం మరింత దృఢపడింది. ఆడదానికి అసూయ ఎక్కువంటారు. అది నిజమేనేమో. లేకపోతే విమల తన భర్తతో స్నేహం చేసినప్పటి నుంచి తన మనసు ఎందుకలా చలించిపోతుంది? వాళ్ళిద్దరినీ చూసి లోపల దహించుకుపోవడం ఎందుకు? అతనికి తనకి మధ్య తాళి కట్టిన సంబంధం తప్పితే మరేదీ లేదే. మరి అతని పట్ల తనకి ఆరాటం ఎందుకు? అతను ఎవరితో స్నేహం చేస్తే తనకేం అని రకరకాలుగా సరిపెట్టుకో చూసిన సుశీలకు మనసు తిరగబడుతోంది. ఎందుకనో తన బ్రతుకు చాలించుకునే రోజు దగ్గర పడుతోందన్న ఊహతో ఎన్నోసార్లు బావిగట్టు నానుకు నిలబడి దాని లోతుపాతులు, నీటి మట్టం అంతా అంచనా వేసుకునేది సుశీల. అతను ఆమె అనుకున్నట్లు దుర్మార్గుడు కాడు, పశువు కాడు. అతనెంతో ఉత్తముడు. తనే అతని ముందు అల్పురాలు. ఇప్పుడు సుశీల అర్ధరాత్రి దాకా ఇలా ఆలోచనలతోనే గడిపి ఆ తర్వాత ఎప్పుడో నిద్రపోయింది. మర్నాడు ఉదయం నిద్రలేవగానే సుశీలకు విశ్వనాథం మీద జాలేసింది. ఇన్నేళ్లకు ఇదే మొదటిసారి అతని గురించి సుశీల అనుకోవడం. ఇంత పెద్ద ఇల్లు కట్టించాడు, అందులో పడక గదులు, పడకలు ఏర్పాటు చేశాడు. కానీ తను మాత్రం మామూలుగా ఎప్పటిలా ఆ మంటపంలోకి వెళ్ళి పడుకుంటాడు. అతను అలా చేయడానికి కారణం తనే కదా అనిపించింది సుశీలకు. ఆ తరువాత ఆమెలో ఆమెకే తెలియకుండా కొన్ని మార్పులు రాసాగాయి. అత్తగారంటే అది వరకున్న అసహ్యం తగ్గిపోసాగింది. ఆత్మీయత, ఆప్యాయత కలగకపోయినా ఆవిడను మనిషిగా గుర్తించేపాటి మానవత్వం తనలో ఉదయించడం నిజంగా ఆమెకి ఆశ్చర్యంగా ఉంది. ఇంటి పనుల మీద శ్రద్ధ పుట్టింది. అత్తగారితో కలిసిమెలిసి పనిచేయడం, ఇల్లు అందంగా నీటుగా ఉంచడం, వచ్చిపోయే వాళ్ళ అవసరాలు గమనించడం అన్నీ చేయసాగింది. ఈ మార్పులన్నీ సహజంగా వచ్చాయనడం కంటే విమలకు అతనిచ్చిన జవాబు విని అతని నిగ్రహశక్తిని కళ్ళారా చూసిన తరువాతే కలిగాయి అనడం సమంజసంగా ఉంటుందేమో. విమల అందం, ఆకర్షణీయమైన ఆమె శరీర సౌష్ఠవం, చరువు చూపించే ఆమె ప్రవర్తన ఇట్టే ఆకర్షిస్తాయి ఏ మగాడినైనా. ఇంటికి ఆమె రాకపోకలు, ఆమె ఆహ్వానం మీద అతను వాళ్ళ ఊరెళ్ళి రావడం, గంటల తరబడి ఆమె అతనితోనే ఉండిపోవడం, ఇవన్నీ తనను వాళ్ళ విషయంలో అపోహపడేలా చేశాయి. శారీరక సుఖం కరువైన మగవాడు ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటాడా అని అతని మీద మరింత అసహ్యాన్ని పెంచుకుందేమో కూడా. అయితే విమలతో అతనన్న ఒక్క మాటతో తన అపోహలన్నీ తొలగిపోయాయి. అతనంటే మనసులో గౌరవభావం ఉదయించింది. విశ్వనాథం జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఎన్నుకోబడ్డాడు. ఆ రోజు అతనికి జరిగిన సన్మానాలకు, అభినందనలకు అంతే లేదు. మెడలో మోయలేనన్ని పూలదండలతో జీపులో వచ్చి దిగిన అతన్ని సీతమ్మ కరువు తీరా చూసి కళ్ళు తుడుచుకుంది. సుశీల అతనికి ఎదురుగా రాలేక పక్కనున్న గదిలోని కిటికీలో నుంచి చూసింది. ఆ రోజంతా ఇంట్లో ఒకటే సందడి. రాత్రి దాకా ఎవరెవరో వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. 10 గంటలు దాటిన తర్వాత సందడి తగ్గి ఇంట్లో వాళ్ళు ముగ్గురే మిగిలారు. సీతమ్మ విశ్వనాథం దగ్గరగా వచ్చి అతని పక్కనున్న కుర్చీలో కూర్చుంది. టేబుల్ మీద కుప్పగా పడి ఉన్న పూలదండలు కేసి చూస్తూ వాత్సల్యపూరితంగా, నువ్వింత వాడివవుతావని నేను కలలో కూడా అనుకోలేదురా విశ్వం. ఇవాళ నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అంది. మానసికంగా నేను పడుతున్న యాతనంతా మర్చిపోవడానికి రాజకీయం బాగా ఉపయోగపడుతోందమ్మా. నేను ఇవన్నీ కల్పించుకోకపోతే నాకెప్పుడో పిచ్చెత్తిపోయేది అన్నాడు విశ్వనాథం. అలా అంటుంటే అతని గొంతు బొంగురుపోయింది. కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతుంటే కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. సీతమ్మ లేచి నిలబడింది. కొడుకు తల నిమురుతూ, ఏడుస్తున్నావా విశ్వం అంది నెమ్మదిగా. లేదన్నట్లు తల అడ్డంగా ఊపాడు విశ్వనాథం. కళ్ళల్లోంచి ఇలా నీళ్లు కారుతుంటే ఏడవడం లేదంటావేమ్రా? పోన్లే, ఇవన్నీ మర్చిపోయి భోజనానికి రా, వడ్డిస్తా అంది. కొడుకు కన్నీళ్లు చూసి ఆవిడకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు ఆకలిగా లేదమ్మా అన్నాడు విశ్వనాథం. ఎందుకు నాయన అంతగా బాధపడతావు? సీతమ్మ కళ్ళు తుడుచుకుంటూ అంది.
పెద్దదాన్ని, నేనుండి ఊరికే చూస్తూ ఉండవలసి వస్తోంది. గట్టిగా మాట్లాడితే ఇంటి గుట్టు ఎక్కడ బయటపడుతుందోనని నోరు మూసుకుని ఏమీ ఎరగనట్టున్నాను. ఒంటరిగా ఎవరి సహాయము లేకుండా నువ్వు జీవితాన్ని ఎదిరించి నిలబడి గొప్ప విజయం సాధించావని ఒక పక్క సంతోషంగా ఉంటే, మరొక పక్క నీ సంసారం ఇలా అయిందే అని నాలో నేను కుమిలిపోతున్నాను. ఏం చేస్తాం, అంతా మన కర్మ. పోనీలే, ఆ గొడవంతా ఇప్పుడెందుకు గాని, లేచిరా అన్నం చెప్పగా చల్లారిపోతోంది. విశ్వనాథం పేలవంగా నవ్వాడు. లేదమ్మా, నేనింకా గొప్పవాణ్ణి కాలేదు. మామగారితోనూ సుశీల అక్కగార్లతోనూ సరితూగగల స్థితికింకా రాలేదు. ఆమె దృష్టిలో నా ఉనికిని, నా స్థితిని ఆమె గుర్తించగలిగిన నాడు నేను గొప్పవాణ్ణని చెప్పుకోవచ్చునేమో. అంతవరకు ఇంతే అంటూ ఒక నిట్టూర్పు విడిచి లేచాడు విశ్వనాథం. తల్లి బలవంతం మీద లోపలికి వెళ్ళి విస్తరి ముందు కూర్చున్నాడు. మౌనంగా 2 ముద్దలు తిని లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. యువతలికి రాగానే టార్చ్ లైట్ తీసుకుని మంటపం కేసి వెళ్ళిపోయాడు. వీధి తలుపు తీసిన చప్పుడు, ఆ తరువాత మంటపం కేసి నడుస్తున్న విశ్వనాథం చెప్పుల చప్పుడు మంచం మీద పడుకున్న సుశీలకు స్పష్టంగా వినిపించాయి. ఆ రాత్రి ఎందుకో ఆమెకు ఎంతకీ నిద్ర పట్టలేదు. లేచి తను కూడా మంటపంలోకి వెళ్ళాలని, ఒంటరిగా దిగులుగా ఉన్న భర్త దగ్గరికి చేరి అతన్ని ఓదార్చాలని ఏమేమో అనిపించింది. దిగ్గున లేచింది. గదిలో వెలుగుతున్న 0 వాల్ట్ బల్బు వెలుగులో తలుపు దాకా వచ్చి ఎందుకో అప్రయత్నంగా ఆగిపోయింది. మనసులో ఏదో వెనక్కి లాగినట్లయి మళ్ళీ వెళ్ళి మంచం మీద వాలిపోయింది. కాసేపు అలాగే ఉండిపోయి మళ్ళీ లేచింది. తూర్పు వైపు కిటికీ తెరిస్తే అక్కడికి మంటపం బాగా కనిపిస్తుంది. ఎన్నో రాత్రులు తన కిటికీ దగ్గర నిలబడి మంటపం కేసే చూస్తూ కాలం గడిపింది. అలాగే ఇప్పుడు కూడా మంటపం కేసు చూసింది. సుశీల అక్కడ లైటు వెలగడం లేదు. మసక వెన్నెల కాంతిలో అతను పడుకున్నట్లు అస్పష్టంగా కనిపిస్తోంది. బాధగా నిట్టూర్చింది సుశీల. ఇంత పెద్ద ఇల్లు కట్టించాడు, కానీ తను మాత్రం వనవాసం చేస్తున్నాడు అనుకుంది. ఆమె ఎందుకో ఎక్కువసేపు అలా అక్కడ నిలబడలేకపోయింది. ఒంట్లో బలమే లేనట్టు, కాళ్ళు చేతులు నీరసపడిపోయినట్లు అనిపించి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. మూసుకున్న ఆమె కళ్ళ ముందు తన పుట్టిల్లు కదిలినట్టయింది. అక్కలు గుర్తుకొచ్చారు. అన్నింటికీ హేళనగా మాట్లాడే పెద్దబావ జ్ఞాపకం వచ్చాడు. వాళ్ళందరి వల్లనేగా తనిలా తయారైంది. అందరూ తమ మాటలతో పొడిచి పొడిచి తన హృదయంలో గాయాలు చేశారు. దానికి తగ్గట్టు పెళ్లినాటి భర్త అవతారం కూడా అతనంటే తను ఏవగించుకునేలా చేసింది. ఇప్పుడంతా మారిపోయింది. నిజమే, అతను మారాడు. అలా అని తనంతట తానై వెళ్ళి అతన్ని క్షమాపణలు కోరుకోవాలా? ఇలా అనుకుంటూ ఉండగానే ఆమెలోని పట్టుదల పడగెత్తుకొని పైకి లేచింది. లేదు, ఎప్పటికీ అలా జరగదు. ఏమైనా సరే తనకు తానుగా వెళ్ళి అతన్ని క్షమ యాచించకూడదు. ఈ జన్మంతా ఇలాగే గడిచిపోయినా పర్వాలేదు, కానీ తాను మాత్రం అతని ముందు తల వంచి అతనికి లోకువైపోకూడదు. ఉన్నట్లుండి నవ్వొచ్చింది సుశీలకు. ఇప్పుడు తనను అతని దగ్గరికి ఎవరు పొమ్మన్నారని, క్షమాపణ కోరుకోమని ఎవరు చెప్పారని అంతా తానే ఊహించుకొని ఆవేశపడుతోందంతే. అతనంతట అతనే వచ్చి ప్రేమతో చేతులు చాచి ఆహ్వానిస్తే వెళ్ళిపోయేదేమో, కానీ తనకు తానుగా అతని దగ్గరికి వెళ్ళడం మాత్రం అసంభవం. గడియారం 4 గంటలు కొట్టింది. సుశీల ఉలిక్కిపడి లేచింది. అప్పుడే 4 అయింది. అంటే తను రాత్రంతా నిద్ర పోనే లేదన్నమాట. ఈ మధ్య తరచూ ఇలాగే జరుగుతోంది. ఇదివరకు హాయిగా తిని నిశ్చింతగా నిద్రపోయే తను ఈ మధ్య ఎన్నో రాత్రులు ఆలోచనలకు లోనై నిద్ర లేకుండా గడిపేస్తోంది. వాటిల్లో ఎక్కువగా వచ్చేవి విశ్వనాథం గురించిన ఆలోచనలే. ఇంకాసేపైతే సీతమ్మ లేచేస్తుంది. రోజు పెందరాళ లేచి పనులు చేసుకోవడం ఆవిడకి అలవాటు. తనెప్పుడైనా లేచి లోపలికెళ్తే వద్దని వారిస్తుంది. నువ్వింకా చిన్నదానివమ్మా, కమ్మగా నిద్రపోవలసిన వయసు నీది. నాకంటే వయసు చెల్లిపోయి ఎక్కువసేపు పడుకున్నా నిద్ర రాదు, కాబట్టి పెందరాళే లేస్తాను. నువ్వెందుకు అనవసరంగా లేవడం, వెళ్ళి పడుకో అంటుంది. పాపం, ఆవిడది చాలా శాంత స్వభావం. మొదట్లో తనెంత విసుక్కున్నా, కసిరినట్టు మాట్లాడినా ఏనాడు కోపగించుకోలేదు. అన్నీ ఓపిగ్గా భరించి శాంతంగా నెమ్మదిగా మాట్లాడేది. ఇప్పుడిప్పుడు తను కొంచెం మారడంతో మరీ కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటోంది ఆవిడ. సుశీల కళ్ళు చెమర్చాయి. శూన్యంగా ఉన్న తన మనసులో కూడా అనుభూతులు కలుగుతున్నందుకు తనే ఆశ్చర్యపోతూ కళ్ళు మూసుకొని నిద్రపోవాలని ప్రయత్నించింది. ఆ రోజు శుక్రవారం. సుశీల తలంటు పోసుకొని తోటలోకి వచ్చి నిలబడి తడి జుట్టు ఆరబెట్టుకుంటోంది. విశ్వనాథం ఊళ్ళో లేడు, పని మీద పట్నం వెళ్ళాడు. అంతలో ఎవరో ఒకతను తమ ఇంటికి రావడం చూసింది సుశీల. ఏటు తెరుచుకుని లోపలికి వస్తున్న మనిషిని పరిశీలనగా చూసింది.
పీక్కుపోయిన మొహం, మాసిన గడ్డం, చిరిగిపోయిన బట్టలు, లోతుకుపోయిన కళ్ళు. ఇదివరకెన్నడూ చూసినట్టు లేదే ఈ మనిషిని అనుకుంటూ అలాగే నిలబడింది సుశీల. అతను ఆమెను చూసి అక్కడే ఆగిపోయాడు. సుశీల ముందుకొస్తూ ఎవరు కావాలి అంది. సర్పంచ్ గోరిల్లు ఇదేనా అండి వినయంగా అడిగాడతను. ఇదే. ఎందుకు? మల్లయ్య అని. మల్లయ్య పనిచేసేది మా దగ్గరే. అయితే అతను ఇప్పుడు ఇంట్లో లేడు, తోటలోకి వెళ్ళాడు. అతని మనుమడేమో, అదే కూతురు కొడుకు, బడికెళ్ళాడు. కాసేపట్లో వచ్చేస్తాడు. ఆడిక్కడే ఉన్నాడు అమ్మగోరు. అతని కళ్ళు మెరుస్తుండగా అడిగాడు. ఎవరు? పిల్లాడేనా? అవును, మా ఇంట్లోనే ఉండి చదువుకుంటాడు. నేను ఆడి తండ్రి నమ్మగారు తడబడుతూ అన్నాడతను. అలాగా? అయితే వాడికి కబురంపి పిలిపించనా? వద్దొద్దు, నే వాడి కోసం రాలేదు, అయ్యగారిని చూద్దామని వచ్చాను. అయ్యగారు ఊళ్ళో లేరు, ఇంకా 4 రోజుల దాకా రారు. నువ్వేం పని మీద వచ్చావు అని అడిగింది సుశీల. నేనా? సందేహంగా అన్నాడతను. ఆరి కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పుకుందామని వచ్చినాను. సుశీల ఆశ్చర్యపోయింది. ఎందుకు అని అడిగింది కుతూహలంగా. అతను నిలుచున్న చోటే చతికిలబడిపోయాడు. ఒకసారి దగ్గి గొంతు సవరించుకొని, మంగని, అదే ఇక్కడున్న ముసలోడి కూతుర్ని నేను పెళ్లాడి మా ఊరు తీసుకెళ్లాను. అప్పుడు నా బుద్ధులు బాగాలేక సెడుతిరుగుళ్ళు తిరిగి దాన్ని నానాయాతన పెట్టాను. నిజం చెబుతున్నానమ్మగారు, దాందేమీ తప్పులేదు. పాపం అది శానా మంచిది. నా బాధలు పడలేక పుట్టింటికి వచ్చేసినది. నా పెళ్ళానికి ఏలు విడిచిన మేనమామ నాకు దూరపు చుట్టం. ఆడు మా ఇంటికి పొద్దస్తమానం వచ్చేవాడు, ఇక్కడికి వచ్చేవాడు. మంగ పుట్టింటికి వచ్చినప్పటి నుంచి నీ పెళ్ళానికి నేను నచ్చజెప్పి తీసుకొస్తానంటూ ఆడు నా ప్రాణాలు తీసేయడం మొదలెట్టాడు. ఆడి పోరు పడలేక సరేనన్నా. ఆడేమి చెప్పినాడో గాని అది ఆడితో కలిసి నా దగ్గరికి మళ్ళా వచ్చింది. కొడుకు కూడా పుట్టినాడు. అయితే దాని మేనమామ కళ్ళు దాని మీదుండడం నేను చూడకపోలేదు. ఆడు నాకు దానికి సడగొట్టి అది నన్ను వదిలేస్తే అప్పుడు దాన్ని తన వైపు తిప్పుకుందామని ఆడి ఎత్తుగడ. దానిమీద ఏవేవో లేనిపోనివన్నీ చెప్పినాడు. అయ్యగోరి పేరు చెప్పి ఆరికి దానికి సంబంధం ఉందన్నాడు. దానికి తగ్గట్టే అది కూడా ఎప్పుడు అయ్యగారిని ఒకటే పొగట్టం. దేవుడు లాంటి మనిషి ఆయన అని మాటిమాటికి అది ఆరిని తలుసుకుంటుంటే ఒళ్ళు ఉడికెక్కిపోయేది. దాన్ని సంపయ్యాలన్నంత కోపం కూడా వచ్చేది. ఆ మాటే దానితో ఎన్నోసార్లు అన్నాను కూడా. అయితే ఆ అవసరం రాకుండానే తనే నూతిలో దూకి బతుకు సాలించుకుంది. దానికి పుట్టిన పసిగుడ్డును ముసలోడు తెచ్చుకున్నాడు. ఇదంతా జరిగిన కొన్నాళ్లకు, అంటే మొన్నీ బద్దనే నాకు నిజమంతా తెలిసింది. ఇదంతా ఆ సచ్చినోడు చేసిన పని. ఆడు శానా మంచోడనుకున్నాను కానీ ఇలాంటి ఎదవని నేనెప్పుడూ అనుకోలేదు. ఉత్తి పుణ్యానికి అయ్యగారిని అనుమానించి నానా కూతలు కూసినాను. ఆరు నిజంగా దేవుళ్లాంటి మనిషి. కాకపోతే ఒక పని మనిషి కొడుకును ఇంట్లో పెట్టుకుని చదువులు చెప్పిస్తారా ఎవరైనా? అందుకనే ఆరి కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకుందామని వచ్చినాను అని చెప్పడం ముగించాడతను. సుశీల అంతా వింటోంది. వింటున్న కొద్దీ ఆమెకు తల తిరిగిపోయినట్లయింది. తన కలవరపాటును కప్పిపుచ్చుకోవడానికి అతన్ని ఆగమని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. 5 నిమిషాలు అయ్యాక ఒక గ్లాసులో కాఫీ పట్టుకొచ్చి అతని ముందుంచి తీసుకో అంది. మరి నే చెప్పినవన్నీ ఆరితో చెబుతారుగా అంటూ కాఫీ గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడతను. చెబుతాలే అన్యమనస్కంగా అంది సుశీల. గ్లాస్ కింద పెట్టి లేచాడతను. ఇక నేను వెళ్తానమ్మగోరు. బుల్లోని మీ దగ్గరే పెట్టుకొని పుణ్యం కట్టుకున్నారు. నా దగ్గర ఉంటే ఆడెప్పుడో చచ్చిపోయేవాడు. వస్తానమ్మగారు అంటూ వెనుదిరిగి నీరసంగా నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయిన సుశీల కాసేపయ్యా కిటు తిరిగింది. ఆ రోజు ఎందుకో తోటంతా నూతన శోభతో విలసిల్లుతున్నట్టు, విచ్చుకున్న గులాబీ పూలు అందంగా నవ్వుతున్నట్టు అనిపించింది ఆమెకు. ఆ రోజు విశ్వనాథం ఊరు నుంచి తిరిగి రావాల్సిన రోజు. కానీ ఎందుకనో అతను రాలేదు. మధ్యాహ్నం పోస్టులో ఉత్తరం వచ్చేసరికి అతనిదే అయి ఉంటుందనుకుంది సుశీల. కానీ అది తన పుట్టింటి నుంచి వచ్చింది. తండ్రి ఎవరి చేతో రాయించిన ఉత్తరం అది. తనకి ఈ మధ్య చాలా జబ్బు చేసిందని, ఇప్పుడు కొంచెం నయమేనని, అక్కలిద్దరూ చూడటానికి వచ్చారని, అల్లుని తీసుకుని నువ్వు వెంటనే రావాల్సిందని రాయించారాయన. అది వరకు వచ్చిన అన్ని ఉత్తరాల్లాగా ఈ ఉత్తరాన్ని సుశీల ఉండచుట్టి అవతల పారేయలేదు. ఒక్కొక్క అక్షరంలోనూ తండ్రి దీనవదనమే కనిపించినట్లయి మనసులో ఏదో సంచలనం ప్రారంభమైంది. ఆమెకు కళ్లల్లోంచి తనకు తెలియకుండానే అశ్రువులు రాలసాగాయి. కోడలి కళ్లల్లో నీళ్లు చూసిన సీతమ్మ ఆదుర్దాగా అడిగింది, ఎక్కడి నుంచమ్మా ఉత్తరం అని. మా ఇంటి నుంచి అంది సుశీల. ఏం రాశారు? అంతా కులాసాయే కదా. మా నాన్నకు ఒంట్లో బాగాలేదట. పక్షవాతం వచ్చి కొన్నాళ్లు మంచం పట్టి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారట. అయ్యో పాపం, మరి ముందే ఎందుకు రాయలేదట? క్రిందటిసారి ఉత్తరం వచ్చినప్పుడు ఒంట్లో బాగాలేదని రాశారు. మరి నువ్వు చెప్పనే లేదే. మరి ఇప్పుడు ఎలా ఉందట?
ఇప్పుడు నయంగానే ఉందట, కానీ ఒకసారి వచ్చి చూసిపోమ్మని రాశారు. మరైతే వెళ్ళి చూసిరా అంది సీతమ్మ. ఆయన్ని కూడా రమ్మని రాశారు. అయితే ఆ సంగతి వాడొచ్చాక వాడిని అడుగు. సుశీల సందేహిస్తూ మీరే చెప్పండత్తయ్యా అంది తలుంచుకుని. సీతమ్మ పేలవంగా నవ్వి అయ్యో రామ, నా మాట ఒకటి విన్నాడు కనుకనా ఇది చెప్పడానికి అంది. పోనీలేండి, ఆయన వచ్చాక నేనే చెబుతా అంది చివరికి సుశీల. అంతటితో ఆ సంభాషణ ఆగిపోయింది. ఆ రోజంతా సుశీల మనసులో ఒకటే ఆలోచనలు. తను పిలిస్తే భర్త వస్తాడా అని. పెళ్లికి రావడమే, ఇక ఆ తర్వాత అతనొక్కసారి కూడా తన వాళ్ళింటికి రాలేదు. అతను అక్కడికి రావడం కాదు కదా, అటుకేసి తిరిగైనా చూడడు. పెళ్ళప్పుడు రగిలిన అవమానాగ్ని అతన్ని ఇంకా దహించి వేస్తూనే ఉంది. తనను గౌరవించిన వారిని నెత్తిమీద పెట్టుకొని పూజిస్తాడు. వాళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. కానీ తననెవరైనా చులకనగా చూశారంటే మాత్రం అతను సహించలేడు. ఆ సంగతి తనకు బాగా తెలుసు. అతనికి మొట్టమొదటిసారిగా గుండెల్లో నొప్పి వచ్చినప్పుడు అది తన అనుభవంలోకి వచ్చింది. అతనికి గుండె నొప్పి వచ్చిందని తెలియగానే అతని ఆప్తులందరూ పరిగెత్తుకొచ్చారు. కొందరు అతని సేవకు సిద్ధపడ్డారు. ఎవరో వెళ్ళి డాక్టర్ని పిలుచుకుని వచ్చారు. మరెవరో అతని దగ్గర కూర్చుని పరిచర్యలు చేశారు. అయితే తనను మాత్రం దగ్గరకైనా పిలవలేదు. అతను ఒక్క మాట పిలిచి ఉంటే, కనీసం కళ్ళతోనైనా సైగ చేసి ఉంటే తను జరిగినవన్నీ మర్చిపోయి ఒక్క అంగలో వెళ్ళి అతనికి మనస్ఫూర్తిగా సేవ చేసేది. కానీ అతను స్వాభిమాని. ప్రాణం పోయినా తన అభిమానాన్ని చంపుకోలేడు. ఇంటికి వచ్చిన వాళ్ళంతా తన వైపు అదోలా చూస్తుంటే తనకు ఉరిపోసుకుని చచ్చిపోవాలన్నంత ఉక్రోషం కలిగింది. హేళన, తిరస్కారం అన్నీ మిళితమై ఉన్న ఆ చూపును తను జన్మలో మర్చిపోలేదు. వాళ్ళెవ్వరూ తనను పలకరించలేదు. ఒక్క వస్తువు కూడా తనను అడగలేదు. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్లు, మందులు ఇచ్చి వెళ్ళాక కాసేపటికి అతనికి నొప్పి తగ్గింది. ఒళ్ళంతా చెమట పట్టి మనిషి నీరసించిపోయాడు. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అతను నెమ్మదిగా బాత్రూం వైపు వెళ్ళాడు. నీరసంతో అడుగులు తడబడితే గోడలు గుమ్మాలు పట్టుకుని అతి నెమ్మదిగా నడిచి వెళ్ళాడు. అప్పుడు తను బ్రతికుండి దండగి అనిపించింది. మరి అతను పిలవకపోయినా తనే ఎందుకు వెళ్ళి పట్టుకుని నడిపించలేదు? అంత అనారోగ్య స్థితిలో కూడా అతను రాత్రి పడుకోవడానికి మామూలుగా మంటపంలోకి వెళ్ళిపోతే చెయ్యి పట్టి ఆపక ఎందుకు ఊరుకుంది తను? మర్నాడు అందరూ వచ్చారు. అతను లేచి మామూలుగా తిరుగుతున్నా అతని ఆరోగ్యం గురించి ఆదుర్దా వ్యక్తపరిచారు. అత్తగారిని పరామర్శించి ఆవిడకు ధైర్యం చెప్పారు. తననెవరూ పలకరించలేదు. అసలు తన ఉనికిని పట్టించుకోలేదెవరు. ఇంట్లో ఉన్న అన్ని వస్తువులతో పాటు తను ఒక జీవం లేని వస్తువు వాళ్ళ దృష్టిలో. అలా జరగడానికి కారణమెవరు? తనేగా. సుశీల ఆ రోజంతా కాలుగాలిన పిల్లిలా ఇల్లంతా కలియ తిరిగింది. భర్త ఎప్పుడొస్తాడో ఏమో, తనతో ఎలా చెప్పడం? చెప్పినా తనతో కలిసి వస్తాడా అతను? ఆమెకు ఆ రోజు అన్నం కూడా సరిగ్గా సహించలేదు. మరునాడు ఉదయం బస్సులో విశ్వనాథం తిరిగొచ్చాడు. మొహం కడుక్కొని కాఫీ తాగి తను పట్నం నుంచి తెచ్చిన సామాన్లన్నీ ముందు పెట్టుకుని కూర్చున్నాడు. సీతమ్మ కొడుకు పక్కన వచ్చి నిలబడి వారి వంక ఆసక్తిగా చూడసాగింది. అంతలో సుశీల కూడా నిద్రలేచి మొహం కడుక్కొని హాల్లోకి వచ్చింది. విశ్వనాథం తను తెచ్చిన పెద్ద అట్టపెట్టె తెరిచి అందులోంచి చక్కని మోడల్లో ఉన్న పెద్ద రేడియోను పైకి తీశాడు. ఈ 7 మామిడికాయలకు మంచి ధర వచ్చిందమ్మా. ఒక రేడియో, ఇంకా కొన్ని వస్తువులు కొనుక్కొచ్చానంటూ రేడియో బల్ల మీద పెట్టాడు. సీతమ్మ సంభ్రమంగా ఆనందంగా చూసింది రేడియో వైపు. ఒక రేడియో కొని అందులోంచి భక్తి పాటలు వినాలని ఎన్నాళ్లుగానో ఆమె మనసులో ఉన్న కోరిక ఆ రోజు తీరింది. ఇంతలో పొయ్యి మీదున్న పాలు పొంగిపోతాయన్న భయంతో లోపలికి వెళ్ళిపోయింది సీతమ్మ. విశ్వనాథం మరో బ్యాగులోంచి కొన్ని చిన్న పెద్ద అట్టపెట్టెలు తీసి వాటి మూతలు తెరిచి బల్ల మీద వరుసగా పేర్చాడు. సుశీలను దగ్గరికి రమ్మన్నట్లు సైగ చేసి ఇవన్నీ నీకు అన్నాడు. సుశీల ఆశ్చర్యంగా చూసింది. అవన్నీ నగలు. గొలుసు, నెక్లెసు, గాజులు, దుద్దులు, ఉంగరాలు, ఇలా ఒక్కో పెట్టెలో ఒక్కో రకం నగలున్నాయి. అన్నీ కొత్త రకం డిజైన్లే. విశ్వనాథం ఈసారి మరో పెద్ద అట్టపెట్టి తీసి ఆమె చేతికిచ్చాడు. ఇందులో చీరలున్నాయి. చూసి నీకు నచ్చాయో లేదో చెప్పు. నచ్చకపోతే వాపస్ చేసి వేరే తెప్పించుకుందాం అన్నాడు. సుశీల సంతోషంగా అందుకుంది. చిన్న చిన్న జరీ పువ్వులు, పెద్ద జరీ అంచు ఉన్న లేత ఆకుపచ్చ రంగు పట్టు చీర, ఓ అరడజను దాకా మంచి మంచి వాయిల్ చీరలు, సిల్కు చీరలు ఉన్నాయా పెట్టెలో. నీకిష్టమైతే ఈ నగలన్నీ పెట్టుకుని పట్టుచీర కట్టుకురా అన్నాడు విశ్వనాథం. సుశీల అతని వైపు వింతగా చూసింది. ఇన్నాళ్ళు తనకు తోచిన చీరలు తెచ్చి తల్లి చేతికిచ్చి నీ కోడలికిచ్చేయి అనే భర్త ఇవాళ ఇన్ని చీరలు, నగలు ఒకేసారి తేవడం, అదీ కాకుండా తన చేతికే ఇచ్చి కట్టుకోమంటున్నారు. ఇన్ని మాటలు తనతో అతనెప్పుడు మాట్లాడలేదు. సుశీల పట్టుచీర మీద చేత్తో సున్నితంగా రాస్తూ చాలా బాగున్నాయి, వీటికంతా కలిపి ఎంత డబ్బైందో అంది. విశ్వనాథం తేలిగ్గా నవ్వేశాడు.
ఎంతైతేనేంలే, అన్నీ డబ్బెట్టే తెచ్చాను, ఎక్కడా ఒక్క పైసా కూడా అప్పు చేయలేదు. నే ఎప్పుడు అప్పు చెయ్యను. నేనిప్పుడు ఉన్న పళంగా చచ్చిపోయినా రేపొద్దున వచ్చి ఎవరు నిన్ను బాకీ అడగరు అన్నాడు. అప్పుడే అక్కడికొచ్చిన సీతమ్మ కొడుకు మాటలు విని నొచ్చుకుని, ఛ! అవేం మాటలురా? ఇంతకీ మంచి డాక్టర్‌కి చూపించుకోమన్నాను కదా! చూపించుకున్నావా లేదా? అంది. లేదమ్మా, టైమే దొరకలేదు. అయినా నాకిప్పుడేమైందని బాగానే ఉన్నానుగా అన్నాడు విశ్వనాథం. కానీ అప్పటికే చీరలు, నగలు చూడ్డంలో మునిగిపోయిన సీతమ్మ కొడుకు మాటను వినిపించుకోనే లేదు. అన్నీ చూడడం పూర్తయ్యాక కోడలి వైపు తిరిగి, పెట్టుకోమ్మా, ఇవన్నీ పెట్టుకొని చీర కట్టుకో అంది. బలవంతం చెయ్యకమ్మా, తనకిష్టమైతేనే కట్టుకోని అన్నాడు విశ్వనాథం. కట్టుకుంటానత్తయ్య అంటూ పట్టు చీర, నగలు తీసుకుని తన గదిలోకెళ్ళింది సుశీల. తలుపులు చేరవేసి నగలను టేబుల్ మీద ఉంచింది. చీరను 2 చేతులతోనూ గుండెలు కదుముకుందొకసారి. తర్వాత కట్టుకుని అద్దంలో చూసుకుంటూ నగలన్నీ అలంకరించుకుంది. తలుపు తీసుకుని బయటికి రాగానే అత్తగారి కాళ్లకు దండం పెట్టింది. సీతమ్మ కోడల్ని లేవనెత్తి దగ్గరకు తీసుకుని నుదుటి మీద చిన్నగా ముద్దెట్టుకుంది. సుశీల సిగ్గుపడి దూరంగా జరిగింది. సీతమ్మ కోడలికే సాప్యాయంగా చూస్తూ, ఎంత చక్కగా కనిపిస్తున్నావే తల్లి, నువ్వొచ్చిన వేళ చాలా మంచిది. నువ్వు ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి మన ఇంట్లో లక్ష్మి తాండవిస్తోంది. మనకు మంచి రోజులొచ్చాయి. అబ్బాయి ముట్టుకున్నవన్నీ బంగారంగా మారుతున్నాయి. అయినా మీరిద్దరూ జరిగినదంతా మర్చిపోతే మంచిది. ఇక ఈరోజే పెళ్ళైందనుకుని కొత్త జీవితం ప్రారంభించండి అంది. సుశీల తలుంచుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండి బుగ్గల మీదకి 2 బొట్లు రాలాయి. చటుకున కళ్ళు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏదో పనున్నట్లు అటు ఇటు ఊరికే తిరిగింది. ఆమె కట్టుకున్న పట్టుచీర గరగరమంటూ చప్పుడు చేస్తోంది. విశ్వనాథం కొన్ని క్షణాల పాటు భార్యను చూస్తూ ఉండిపోయాడు. తరువాత ఒక నిట్టూర్పు విడిచి లేచాడు. బోలెడు పనులున్నాయి, నే వెళ్ళాలమ్మా అంటూ బయటికెళ్ళిపోయాడు. మళ్ళీ అతని ఇంటికి వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నమైంది. సుశీల తన గదిలో పడుకొని నిద్రపోతోంది. సీతమ్మ కొడుకుకు భోజనం వడ్డిస్తూ, ఇంత ఆలస్యం చేశావేరా భోజనానికి? పెందలాడే వచ్చి భోంచేసి కాసేపు పడుకోకూడదు? పోన్లే, ఇప్పుడైనా ఎక్కడికి వెళ్లకుండా పడుకుని నిద్రపో అంది. లేదమ్మా, నేనిప్పుడే మళ్ళీ వెళ్ళాలి. పట్నం నుంచి ఎవరో వ్యాపారస్తులు మన తోటలు పొలాలు చూడ్డానికి వస్తామన్నారు. నాకు వాళ్లకు ఒప్పందం కుదిరితే వాళ్లతో కలిసి వ్యాపారం పెట్టుకుందామని చూస్తున్నాను. మన తోటలోని మామిడి పళ్లను విదేశాలకు పంపడానికి ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు వాళ్ళు. అతని మాట ఇంకా పూర్తి కాకముందే సీతమ్మ అందుకుంది. అవును, ఇప్పుడున్న వ్యాపకాలు చాలవనా ఇదొకటి కొత్తగా మొదలెట్టడం? విశ్వం, నా మాట విను నాయనా. ఇలా రాత్రింపగళ్ళు పనిచేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. మొన్న పట్నం వెళ్లే ముందు అంతగా చెప్పాను డాక్టర్కు చూపించుకోమని. అయినా నువ్వు చూపించుకోలేదు కదూ? ఆవిడ మాటల్లో ఆవేదన నిండి ఉంది. ఇప్పుడు నాకేమైందమ్మా? నేను బాగానే ఉన్నానని చెబుతున్నాగా. అయినా ఊరికే కూర్చుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. నేనొక్కడినే ఒంటరిగాడినైపోయినట్టు, నాకెవ్వరూ లేనట్టు అనిపిస్తుంది. అందుకని ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించుకుని చేస్తుంటాను. విశ్వనాథం కంచంలోనే చెయ్యి కడిగేసుకుని శూన్య దృష్టితో ఏటో చూస్తూ అన్నాడు. అలా ఎందుకనుకుంటావురా? ఇక నుంచి అన్నీ చక్కబడతాయిలే, నువ్వేం దిగులు పడకు అంది. లేదమ్మా, మన జీవితాల్లో ఇంకే మార్పు రాదు, నాకు తెలుసు. అసలు నా బ్రతుకే నాకు శాశ్వతం అనిపించటం లేదు అన్నాడు బాధగా. సీతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొడుకు బాధ చూసి ఆమె మాతృహృదయం విలవిల్లాడింది. ఎందుకలా మాట్లాడతావురా అబ్బాయ్? మళ్ళీ గుండె నొప్పి ఏమైనా వచ్చిందా అని అడిగింది ఆదుర్దాగా. లేదన్నట్టు తలూపాడు విశ్వనాథం. సీతమ్మకు చటుక్కున ఏదో గుర్తురాగా, అయ్యో చెప్పడం మర్చిపోయాను, మీ మామగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది విశ్వం. పాపం ఆయన చాలా జబ్బు పడ్డాడట. పక్షవాతం వచ్చి మంచం పట్టిన మనిషి, ఇంకా కోలుకోలేదట. సుశీలను నిన్ను ఒకసారి రమ్మని రాశారు. నన్నా? ఆశ్చర్యంగా అడిగాడు విశ్వనాథం. అవునరా, నిన్నే. అసలు ఈ సంగతి అమ్మాయే నీతో చెబుదామనుకుంది కానీ ఎవరు చెప్పినా నేను మాత్రం వెళ్ళను ఖచ్చితంగా చెప్పేశాడు విశ్వనాథం. ఎవరో ఏదో అన్నారని అదే మనసులో పెట్టుకుంటారట్రా. మీ మామగారి కోసం కదా నువ్వు వెళ్ళేది, వాళ్ళ కోసం కాదుగా. మామగారు మంచివారే, నే కాదనను, కానీ ఆ ఇంటికి మాత్రం చస్తే వెళ్ళను అనేసి లేచి వెళ్ళిపోయాడు. సీతమ్మ మరేమీ అనలేక అవాక్కై నిలబడిపోయింది. అప్పుడు వెళ్ళిన విశ్వనాథం ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి 8 గంటలైంది. అతని రాక కోసం ఎదురు చూస్తూ సుశీల హాల్లో కుర్చీలో కూర్చునుంది. అయితే విశ్వనాథం మాత్రం ఆమె వైపు కన్నెత్తైనా చూడకుండా సరాసరి లోపలికి వెళ్ళిపోయాడు. అతను భోంచేసి వచ్చేదాకా ఓపిగ్గా ఎదురు చూసింది సుశీల. అతను వచ్చి లెక్కల పుస్తకాలు ముందేసుకొని కూర్చోగానే ఆమె లేచి అతని దగ్గరగా వెళ్ళి నిలబడింది. పుట్టింటి ఉత్తరం సంగతి చెబుదామనుకున్నది కాస్త మళ్ళీ మంగ మొగుడి సంగతి చెప్పింది. మొన్న మంగ మొగుడొచ్చి వెళ్ళాడండి అంది నెమ్మదిగా. విశ్వనాథం చివాలన తలెత్తి, మంగ మొగుడా? ఎందుకట? నేనసలు అతన్నెప్పుడూ చూడలేదే అన్నాడు ఆశ్చర్యంగా. మిమ్మల్ని క్షమాపణ కోరుకోవడానికి వచ్చానని చెప్పాడు.
తను మంగని మిమ్మల్ని అనవసరంగా అనుమానించానని, అలా జరగడానికి కారణం మంగ మామయ్యేనని చెప్పి పశ్చాత్తాపంతో కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. మంగ మామయ్య తన మనసును విరిచేసి మంగను లేపుకుపోదామని చూశాడట. ఆ సంగతి తెలిసిన మంగ ఎవరితోనూ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుందట. ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పటి నుంచి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నానని, పుట్టెడు జబ్బుతో ఉన్న తను ఇంకట్టే కాలం బ్రతకనని, చచ్చే ముందు మీ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుకుంటే గాని తన మనసుకు శాంతి లభించదని ఏమేమో చెప్పి వెళ్ళాడు అంది సుశీల. విశ్వనాథం కాసేపు మౌనం వహించాడు. తరువాత మనిషన్న వాడికి ఎప్పుడో ఒకప్పుడు పశ్చాత్తాపం కలగక మానదు అన్నాడు సాలోచనగా. సుశీల తలుంచుకుంది. పశ్చాత్తాపపడింది మంగ మొగుడొక్కడే కాదని, తను కూడా పశ్చాత్తాపపడుతోందని అతనికి ఎలా చెప్పడం అనుకుంది. కొంతసేపు ఇద్దరి మధ్య మౌనం వ్యాపించింది. ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయారు. సుశీలే ముందు తేరుకుని, ఇంకో విషయమండి, మా వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అంది. విశ్వనాథం తెప్పరిల్లి, ఆ సంగతి అమ్మ చెప్పిందిలే, నువ్వు రేపే వెళ్తే మంచిది అన్నాడు. సుశీల అనుమానిస్తూనే, మీరు రారా అంది. లేదు, నేను రావడం లేదు, నాకిక్కడ చాలా పనులున్నాయి అన్నాడు. అతన్ని రమ్మని గట్టిగా చెప్పడానికి సుశీలకు ధైర్యం చాలక మౌనంగా ఊరుకుంది. విశ్వనాథం మళ్ళీ లెక్కల పుస్తకం తెరుస్తూ, నేను నీ కోసం తెచ్చిన చీరలు, నగలు అన్నీ తీసుకెళ్ళి మీ వాళ్లకు చూపించు అన్నాడు. అలాగే అన్నట్టు తలూపింది సుశీల. తరువాత తన గదిలోకి వెళ్ళిపోయింది. విశ్వనాథం తన పని చూసుకోసాగాడు. సుశీల మర్నాడు ఉదయం తన పుట్టింటికి బయలుదేరింది. గేటు తెరుచుకొని లోపలికి వచ్చిన సుశీల ఆ ఇంటి దుస్థితి చూసి భ్రాన్పడిపోయింది. ఇది తమ ఇల్లేనా అన్న సందేహం కూడా కలిగింది ఆమెకు. పచ్చగా కళకళలాడుతూ విరబూసిన పువ్వులతో అందాలు చిమ్ముతూ చూపరులను ఆకర్షిస్తుండే పూల మొక్కలన్నీ ఎండిపోయాయి. కాయగూరల మళ్ళున్న చోట పిచ్చి మొక్కలు ఇష్టం వచ్చినట్లు పెరిగాయి. అసలు ఇదివరకు అక్కడ తోట ఉండేదని చెప్పినా నమ్మరెవరు. సుశీల బరువైన సూట్ కేసు చేత్తో పట్టుకొని ఒక్కో అడిగే వేస్తూ ఇంటిని సమీపించింది. గోడల సున్నమంతా వెలిసిపోయి, అరుగుల మీద సిమెంట్ అంతా పూడిపోయి చూడటానికి అసహ్యంగా తయారైంది. ఇంట్లో ఎవరూ మనుషులే నివసించడం లేదేమో అన్నట్లు వెలవెలబోతోంది ఇల్లు. సుశీలకు వరండాలోనే ఎదురయ్యారు మోహన్ రావు. కానీ ఏదో పరధ్యానంగా ఉన్నట్లు ఆమెను పలకరించలేదు. సుశీల సరాసరి తండ్రి గదిలోకి వెళ్ళింది. రంగనాథం గారు మంచం మీద పడుకుని ఉన్నారు. మంచం క్రింద బెడ్ ప్యాను, పక్కన స్టూల్ మీద మందు సీసాలు, గ్లాసు ఉన్నాయి. వర్ధనమ్మ మంచం పక్కగా గోడ కానుకొని మౌనంగా కూర్చునుంది. సుశీలను చూడగానే, వచ్చావా అమ్మా, బాగున్నావా అని అడిగింది. బాగానే ఉన్నా అంటూ తండ్రి మంచం మీద కూర్చుంది సుశీల. ఆమెను చూసి రంగనాథం గారి కళ్ళు మెరిశాయి. ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు. ఎలా ఉంది నాన్న అంటూ ఆప్యాయంగా అడిగింది సుశీల. పర్వాలేదన్నట్టు తలుపారాయన. లోపల ఎక్కడో ఉన్న అక్కలిద్దరూ చెల్లెని చూడటానికి తండ్రి గదిలోకి వచ్చారు. ఇద్దరూ చాలా మారిపోయినట్టు చూడగానే గ్రహించింది సుశీల. అందరూ కాసేపు ఏవేవో మాట్లాడుకున్నారు కానీ ఏమిటో అంతా కృత్రిమంగా ఉన్నట్లు తోచింది సుశీలకు. తమ్ముళ్ళు రాలేదమ్మా అని అడిగింది తల్లిని. లేదన్నట్టు తలూపింది వర్ధనమ్మ. సంవత్సరం నుంచి వాళ్ళు అసలు ఉత్తరాలు కూడా సరిగ్గా రాయడం లేదు. పెద్దవాడు డబ్బు కోసం మళ్ళీ మళ్ళీ ఉత్తరాలు రాస్తుంటే, మీ నాన్న నీకెందుకింత డబ్బు, నీకొచ్చే జీతం అంతా ఏం చేస్తున్నావంటూ కాస్త కోపంగా ఉత్తరం రాశారు. అంతే, ఇక అప్పటి నుండి వాడి దగ్గర నుంచి ఉత్తరమే లేదు. ఇప్పుడు ఆయనకు జబ్బుగా ఉందని ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని రాస్తే రాకపోవడం అటుంచి కనీసం ఎలా ఉందని ఓ ఉత్తరం ముక్క కూడా రాయలేదు వాడు. ఇక చిన్నవాడి సంగతి అంటావా, వాడు అంతే. వాడి పెళ్లికి మేము ఒప్పుకోలేదని కోపం వాడికి. ఎక్కడో మారుమూల ఊరికి బదిలీ చేయించుకున్నాడట. ఇప్పుడో కొడుకు కూడా వాడికి. మీరెలా ఉన్నారని కానీ ఏం చేస్తున్నారని కానీ అడిగిన పాపాన పోలేదు వాడు. పిల్లలిద్దరూ చేతికి ఎదిగి వచ్చినప్పుడు మా రాత చూడు ఎలా తగలబడిందో. అందుకనే వాళ్ళ పేరెత్తితేనే మీ నాన్న మండిపడతారు. నా కొడుకులు ఇద్దరూ చచ్చిపోయారు, ఇక వాళ్ళ పేరెత్తకు అంటారు. కన్న తల్లిని నాకు అలా అనిపిస్తుందా చెప్పు. అక్కడికి మనసొప్పక పెద్దక్కను పంపించాను కూడా, అయినా ఎవ్వరూ రాలేదు. పోనీ నేనే వెళ్ళి వాళ్ళ కాళ్ళైనా పట్టుకొని బ్రతిమాలి తీసుకొద్దామంటే నాకెలా కుదురుతుంది చెప్పు. ఈయన్నిలా వదిలేసి నేనెలా వెళ్ళేది? మనసులోని బాధనంతా కూతురి ముందు వెళ్ళగక్కింది వర్ధనమ్మ. సుశీల కూర్చున్న చోటి నుంచి ఇల్లంతా ఒకసారి కలే చూసింది. ఎందుకో ఆమెకు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదనిపించింది. అంతలో వర్ధనమ్మకు కూతురు వచ్చినప్పటి నుంచి ఆమెకి ఏమీ ఇవ్వలేదన్న సంగతి జ్ఞాపకం వచ్చి లోపలికి వెళ్ళింది. సుశీల కూడా లేచి యువతలికి వచ్చింది. మోహన్ రావు హాల్లో ఉయ్యాల బల్లె మీద కూర్చుని మెల్లిగా ఊగుతున్నాడు. అతనిప్పుడు మునుపటి మనిషి కాడు, పూర్తిగా మారిపోయాడు. తెల్లగా నెరిసిపోయి చెవుల మీదికి జులపాలుగా వేళ్లాడుతున్న జుట్టు, జానెడు పొడుగున పెరిగిన గడ్డాలు, మీసాలు, వదులుగా పొడుగ్గా ఉన్న చొక్కా, మెడలో పెద్ద రుద్రాక్షమాల. ఇప్పుడు అతని వేషం చాలా విచిత్రంగా ఉంది.
నువ్వెప్పుడొచ్చావు బావా అంది అతన్ని పలకరించింది సుశీల. అప్పుడే అక్కడికి వచ్చిన వర్ధనమ్మ కూతుర్ని పక్క గదిలోకి పిలిచి అతను 6 నెలల నుంచి అక్కడే ఉన్నట్టు చెప్పింది. సుశీలకు అర్థం కాక ఎందుకు అని అడిగింది. ఎందుకంటే ఏం చెప్పను, మా రోజులు అలా ఉన్నాయి. అతి గారాబం చేయడం వల్ల గిరిజ కొడుకు పూర్తిగా చెడిపోయి ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడట. కూతురేమో ఎక్కడో ఉద్యోగం చేస్తోందట. సంపాదిస్తోంది కదా అని అది పోయిన దారికి వదిలేసి వీళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. చెబుతుంటే వర్ధనమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సుశీల ఆశ్చర్యపోయింది. ఆయన ఉద్యోగం ఏమైందమ్మా అని అడిగింది. బాగా లంచాలు తీసుకున్నాడని తెలిసి ఉద్యోగంలోంచి తీసేశారట. అంతేకాదు జైలుకు కూడా పంపించే పరిస్థితి వచ్చి పడిందట. ఆ సంగతి మీ నాన్నగారికి తెలియగానే పొలం అమ్మేసి డబ్బు జరిమానా కట్టి అతన్ని విడిపించారు. ఇక అక్కడ ఉండడానికి మొహం చెల్లక ఇక్కడికి వచ్చేశారు. మీ నాన్నగారు ఆరోగ్యంగా ఉంటే మాకెలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఆయన జబ్బు పడడంతో పరిస్థితులన్నీ తారుమారైపోయాయి. సరిగ్గా చూసేవాళ్లు లేక పొలాల మీద రాబడి తగ్గిపోయింది. మందులకు మాకులకు ఆయన దగ్గరున్న డబ్బంతా అయిపోయింది. ముందు ముందు తిండికి గుడ్డకి కూడా మొహం వాచిపోవలసి వస్తుందేమో అంటూ వాపోయింది వర్ధనమ్మ. ఆవిడ గొంతులో ఆవేదన నిండి ఉంది. పరిస్థితి ఇంత ఇదిగా ఉందని ఆయనకొక్కసారైనా ఎందుకు తెలియచేయలేదమ్మా అంది సుశీల. తల్లి చెప్పిందంతా వింటుంటే ఆమెకు తల తిరిగినట్లయింది. ఎలా తెలియచేయమంటావు తల్లి? ఆయనకు ఏం గౌరవం ఇచ్చామని కష్టసుఖాలు చెప్పుకోవడం కాదు కదా, కనీసం ఆయన్ని పలకరించడానికైనా మనకు అర్హత లేదు అంటారు మీ నాన్న. పోనీ నువ్వైనా ఆయనతో సక్రమంగా కాపురం చేస్తున్నావా అంటే అదీ లేదు అంది వర్ధనమ్మ. సుశీల ఆ మాటకేం జవాబు చెప్పలేక తలుంచుకొని మౌనంగా ఉండిపోయింది. పోన్లే తర్వాత మాట్లాడుకుందాం గాని రా, కాఫీ తాగుదు గాని అంటూ వంటింట్లోకి దారి తీసింది వర్ధనమ్మ. సుశీల కన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించిన విషయం మోహన్ రావుది. అందరికీ ఎన్నో నీతులు చెప్పి ఘరానాగా బతికే తన పెద్దబావ అందరినీ వేళాకోళం చేసి హేళనగా చూసే పెద్దబావకు ఇప్పుడిలా అందరి హేళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నమాట. తన భర్తే చాలా తెలివిగలవాడని పెద్దక్కయ్య ఎంత గర్వపడేది. ఆమె కాఫీ తాగుతుంటే వంటింట్లోకి వచ్చాడు మోహన్ రావు. అప్పుడే ఆమెను చూసినట్లు నటిస్తూ, ఏం మరదలా, కులాసాయ్యనా, ఏమంటున్నాడు నీ పల్లెటూరు మొగుడు అన్నాడు. ఇంతైనా ఇంకా అతని ధోరణి మానలేదు కదా అనుకుని సుశీల మాట్లాడకుండా ఊరుకుంది. మేం కూడా విన్నాంలే, మామిడి తోటలు, కొబ్బరి తోటలు, వరి పొలాలు అన్నీ తెగ పండుతున్నాయటగా, డబ్బు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుందేమో కదూ. నీ మొగుడిప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ అయి కూర్చున్నట్ట. నయమే, అతడికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయన్నమాట అన్నాడు మళ్ళీ తనే. అప్పటికి సుశీల మాట్లాడలేదు. డబ్బైతే సంపాదిస్తున్నాడు కానీ ఆ వేషమైనా మార్చాడా లేక ఇంకా అలాగే ఉన్నాడా అని అడిగాడు మళ్ళీ. అప్పుడు కూడా సుశీల జవాబు చెప్పలేదు. పోన్లే మరదలా, మీ ఆయన గురించి ఏం చెప్పొద్దు కానీ మీ తోటలో మామిడి పళ్ళు, మొక్కజొన్న పొత్తులు తినడానికైనా మమ్మల్ని పిలుస్తావా లేదా, అదైనా చెప్పు అన్నాడు. సుశీలకు మోహన్ రావు మీద ఇదివరకున్న గౌరవం అంతా పోయి అతని సిగ్గులేనితనాన్ని చూసి అసహ్యం పుట్టింది. ఇక అక్కడుండలేక చివాళ్ళ లేచి యువతలకొచ్చేసింది. అతని మాటల వల్లనే కదా తననాడు భర్తను అసహించుకున్నది, దూరం చేసుకున్నదీను. తన భర్త వీళ్లల్లా ఊసర వెళ్ళి కాదు, ఎప్పుడూ ఒకేలా స్థిరంగా నిలవగలిగిన గంభీర మూర్తి ఆయన. అంతలో చెల్లెల్ని వెతుక్కుంటూ వచ్చిన గిరిజ, రేవతి ఇద్దరూ ఆమెను పట్టుకుని, నీ సూట్ కేసులో ఏముందే సుసి, చాలా బరువుగా ఉంది అంటూ ఆమెను గదిలో క్లాక్కెళ్ళి మాకు చూపిద్దు అంటూ వేధించారు. అలాగే చూపిస్తారండి అంటూ సూట్ కేసును తండ్రి గదిలోకి తీసుకెళ్ళింది సుశీల. ఆమె వెనకాలే అందరూ వచ్చారు. సూట్ కేసు తెరిచి చీరలను, నగలను మొదట తండ్రికి చూపించింది సుశీల. నాన్న, ఇవన్నీ మీ అల్లుడు గారు కొనిపెట్టారు అంది. రంగనాథం గారి కళ్ళు ఆనందంతో మెరిశాయి. వర్ధనమ్మ మొహం సంతోషంతో వెలిగిపోయింది. అక్కలిద్దరూ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు. మోహన్ రావు అవాక్కైపోయాడు. అన్నీ చూడడమయ్యాక గిరిజ ఉండబట్టలేక అంది, ఇవన్నీ నిజంగా మీ ఆయన కొనిచ్చినవే? సుశీల తన అక్కవంక గర్వంగా చూస్తూ, ఇంతేనేమిటి, పెద్ద మేడ కూడా కట్టించారు. ఇంట్లోకి ఫర్నిచరు, ఫ్యాన్లు, రేడియో అన్నీ కొన్నారు. ఇంటి చుట్టూ పెద్ద పూలతోట, గులాబీలైతే బుట్టల కొద్దీ పూలు పూస్తాయి. ఇంట్లో బోలెడంత పాడి, ఎకరాల కొద్దీ పొలాలు, తోటలు ఉన్నాయి. పళ్ళు, కాయగూరలు లారీలలో పట్టణాలకు పోతాయి. ఒక్క మామిడికాయలకే ఏటా ఎంత లేదన్నా 20,000 వస్తాయి అని గుక్క తిప్పుకోకుండా చెప్పుకుంటూ పోయింది. వింటున్న వాళ్ళంతా చేష్టలుడిగి బొమ్మల్లా నిలబడిపోయారు. నీరకావి పంచకట్టుకొని అరచేతుల చొక్కా తొడుక్కుని పెళ్లికొచ్చిన విశ్వం ఇంత వాడయ్యాడా అని ఎవరికి వారు ఆశ్చర్యపోతున్నారు. అలా ఎంతోసేపు తన భర్త గొప్పదనం గురించి చెప్పిన సుశీల చివరికి మోహన్ రావు వంక తిరిగంది. ఆయన చాలా మంచివారు, నువ్వు ఆయనకు తీరని అవమానం చేశావు బావా.
ములుకుల్లాంటి మాటలతో ఆయన మనసును గాయపరిచావు. నువ్వన్నదే నిజమనే భ్రమలో పడి పిచ్చి పట్టుదలతో నేను ఆయన్ను దూరం చేసుకున్నాను. లంకంత ఇల్లుండగా ఆరోగ్యం బాగున్నా బాగా లేకపోయినా ఆయన వెళ్ళి మంటపంలో పడుకుంటూ ఉంటే వెళ్ళొద్దని ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేదు. ఒక్కనాడు ఆయనను ప్రేమగా పలకరించలేదు. మొత్తం మీద మనమంతా కలిసి ఆయన జీవితం నాశనం చేసేశాం. అసలు తప్పంతా నాది. నేను సరిగ్గా ఉంటే అంత ఇలా జరిగేదే కాదు. ఉన్నట్లుండి సుశీల రెండు చేతుల్లోనూ మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమె హృదయం పశ్చాత్తాపంతో దహించుకుపోతోంది. ఇన్నాళ్ళు ఉన్న పట్టుదల, దురభిమానం అన్నీ సడలిపోయి వాటి స్థానే భర్త మీద ప్రేమ, ఆప్యాయత పుట్టుకొచ్చాయి. వెంటనే వెళ్ళి భర్త పాదాల మీద వాలిపోయి క్షమాపణ కోరుకోవాలని ఆమె మనసు తహతహలాడింది. సుశీల చటుక్కున తలెత్తి గడియారం వంక చూసింది. అంతసేపు చుట్టూ ఉన్న వాళ్లంతా తన వైపే చూస్తుండటం గమనించి కొంగుతో గబగబా కళ్ళు మొహం తుడుచుకొని కొత్త చీరలు, నగలు అన్నీ సూట్ కేసులో కుక్కి దానికి తాళం వేసింది. అమ్మా, ఇప్పుడు బస్సు ఉంది కదూ అని అడిగింది తల్లిని. ఆమె హఠాత్తుగా ఎందుకలా అడిగిందో అర్థం కాని వర్ధనమ్మ కూతురు వైపు తెల్లబోయి చూస్తూ ఎందుకు అంది. నేను వెళ్ళాలి దృఢంగా అంది సుశీల. అదేమిటే, వచ్చిందానివి ఒక్క మూట అయినా అంటున్న తల్లి మాటలు వినిపించుకోక ఆయన ఆరోగ్యం ఏమంత బాగుండటం లేదు. అప్పుడప్పుడు గుండెల్లో నొప్పొస్తోంది. ఇక నుంచి ఆయన అలా వదిలి ఉండకూడదు. ఇప్పుడే వెళ్ళి ఆయన కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకుంటాను. ఇన్నాళ్ళు పేరుకు భార్యనే కానీ ఇక నుంచి ఆయన జీవితంలో నిజంగా పాలు పంచుకుంటాను అని ఆవేశంగా చెప్పుకుపోయింది సుశీల. కూతురులో కలిగిన మార్పును చూసి రంగనాథం గారు చాలా సంతోషించారు. సూట్ కేసు పట్టుకుని బయలుదేరింది సుశీల. వర్ధనమ్మ కళ్ళనీళ్లతో బొట్టు పెట్టి ఆమెను సాగనంపింది. కానీ మనసులో మాత్రం కూతురు మారినందుకు ఎంతో ఆనందం కలిగింది ఆమెకు. సుశీల రోడ్డు మీదకి రావడం, బస్సు వచ్చి ఆగడం ఒక్కసారి జరిగింది. గబగబా బస్సులో ఎక్కి కూర్చున్న సుశీల ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి తన పుట్టింటికేసి చూడలేదు. బస్సు ఎంత వేగంగా వెళ్తున్నా ఆమెకు మాత్రం అది చాలా నెమ్మదిగా వెళుతున్నట్టు అనిపించింది. ఎప్పుడు ఇల్లు చేరుదామా, ఎప్పుడు భర్త దగ్గరికి వెళ్దామా అని ఒకటే ఆదుర్దా పడిపోతోంది ఆమె మనసు. సుశీల తమ ఊరు చేరేసరికి సాయంకాలం అయింది. గబగబా నడిచి ఇంటిని సమీపించిన ఆమెకు ఆ ఇల్లు ఎంతో కొత్తగా కనిపించింది ఆ రోజు. కొన్ని సంవత్సరాలు తన ఇంట్లోనే నివసించిన ఏనాడు ఇది నాది అన్న అభిమానం ఆమెకు కలిగి ఉండలేదు. ఇప్పుడేమో ఆ ఇల్లు, ఆ తోట అన్నీ ఎంతో ఆత్మీయంగా అనిపించాయి. గేటు తెరుచుకుని ఇంట్లోకి నడిచింది. విశ్వనాథం వరండాలోనే కనిపించాడు ఆమెకు. పేము కుర్చీలో కూర్చొని ఏదో చదువుకుంటున్నాడు. చెప్పులు విడిచి సూట్ కేస్ ఒక పక్కన పెట్టి అతని వైపు నడిచింది సుశీల. చేతిలో పుస్తకం ఉన్నా అతని కళ్ళు చదువుతున్నా అది అతను బలవంతంగా మనసు మళ్లించుకోవడానికి చేస్తున్న పని అని అతని మొహం చూస్తేనే తెలిసిపోతోంది. గుండెల మీద ఎడం చేత్తో రాసుకుంటున్నాడు. అతని మొహంలో బాధ గూడు కట్టుకుంది. అడుగుల సవ్వడి విని పుస్తకంలోంచి తలెత్తిన విశ్వనాథం ఎదురుగా భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వా, అప్పుడే వచ్చావేమిటి అని అడిగాడు. అక్కడుండలేక వచ్చేశాను. మీ నాన్నగారికి ఎలా ఉంది? కాస్త కులాసాగానే ఉంది, కానీ కుడికాలు కుడి చెయ్యి పడిపోయాయి. నోట్లోంచి మాటలు రావడం లేదు. కొన్ని రోజులు మందులు వాడితే మరలా నోరు స్వాధీనంలోకి వస్తుందట. సుశీలకు చెప్పలేని ఉద్వేగం కలిగింది. గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి. పెదవులు సన్నగా కంపిస్తుండగా నేను వచ్చేశానండి అంది అతనికి మరింత దగ్గరగా వెళ్ళి. కనిపిస్తూనే ఉన్నావుగా ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు విశ్వనాథం. సుశీలకు తన మనసులోని మాట అతనికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియలేదు. చివరికి కాస్త ధైర్యం కూడగట్టుకొని, అలా కాదండి, నా పట్టుదల, దురభిమానం అన్నీ వదులుకొని పశ్చాత్తాప హృదయంతో మీ క్షమాపణ కోరుకుందామని వచ్చాను. పరిగెత్తుకుని వచ్చేశాను అంది తలుంచుకుని. విశ్వనాథం పక్కపక్క నవ్వేశాడు. తెల్లబోయింది సుశీల. ఎందుకండి అలా నవ్వుతారు? నా మాట మీద మీకు నమ్మకం కలగడం లేదా? ఇదిగో మీ పాదాల సాక్షిగా చెబుతున్నాను. నిజంగా నాలో పశ్చాత్తాపం దహించి వేస్తోంది. నేను మిమ్మల్ని చాలా బాధించాను. మీ విలువ తెలుసుకోలేక చాలా తేలికగా చూశాను. అనరాని మాటలన్నీ అని మిమ్మల్ని ఎంతో అవమానించాను. అహంకారంతో మీ మనసును గాయపరిచి ఏ భార్య తన భర్తతో ప్రవర్తించిన విధంగా ప్రవర్తించాను. అందుకిప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు శిక్షించండి, కొట్టండి, తిట్టండి, సంతోషంగా శిక్ష అనుభవిస్తాను. కానీ ఇక ముందు ఇన్నాళ్లులాగా మీకు నేను దూరంగా ఉండలేను అంటూ అతని పాదాల మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది సుశీల. దిగ్భ్రాంతుడై చూస్తున్న విశ్వనాథం ఆమె ఏడవటం మొదలెట్టగానే చప్పున తేరుకొని కాళ్ళు వెనక్కి లాక్కున్నాడు. చచ, ఏమిటి పని? లే సుశీల అంటూ ఆమె వైపు జారిగా చూశాడు. చాలా ఆలస్యం చేశావు సుశీ. ఇప్పుడు నేను నిన్ను భార్యగా స్వీకరించే స్థితిలో లేను. నా మనసు ఎప్పుడో విరిగి ముక్కలైపోయింది. ఇప్పుడు అతికించినా అతకదు. అదీగాక డాక్టర్
నన్ను ఏమాత్రం ఉద్రేకానికి లోను కాకూడదని హెచ్చరించాడు. అందుకని మనం ఎప్పట్లాగా ఉండిపోవడం మంచిది. పాపం చాలా శ్రమపడి వచ్చావు, లేచి లోపలికి వెళ్ళి స్నానం చేసి భోంచేయి అన్నాడు నిర్వికారంగా. సుశీల నిరాశతో కృంగిపోయింది. తన మాట వినగానే భర్త తనను క్షమించి 2 చేతులు చాచి ప్రేమతో ఆహ్వానిస్తాడని ఎదురుచూసిన ఆమెకు చివరికి నిరాశే మిగిలింది. కానీ అతని పట్ల ఏర్పడిన గౌరవం మాత్రం మరింత అధికం కాగా అతని కాళ్లను మరోసారి భక్తిగా కళ్ళకద్దుకొని లేచి నీరసంగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళిపోయింది. సమాప్తం. అతకని మనసులు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.